ఇంత బాగా చేస్తాం కదా, ప్రజలు గెలిపించుకుంటారా ఏమో అని ఒక చిన్న ఒక స్ట్రెస్ ఉండేది. ఆయన కళ్యాణ్ గెలిచిన తర్వాత కన్ఫర్మ్ పికాపు ఎక్కడికో తీసుకెళ్ళి అభివృద్ధి పోవాలని నమ్మకం వచ్చింది. దాన్ని మనందరం కళా చూసాం. సో దయచేసి మీరందరూ కూడా మీ వ్యక్తిగతమైనటువంటి పర్సనల్గా నాకు ఇది జరగలేదు, జరుగుతుంది అని పక్కన పెట్టి మీరందరూ కూడా కొంచెం పక్క వాళ్ళ కోసం, ఇంకొకరి కోసం లేదా మనం ఏం చేయగలదో అది చేయండి. నేను యాక్చువల్గా పిఠాపురానికి రెగ్యులర్ రావాల్సిన పరిస్థితి, కానీ నేను ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఏదో కాన్స్టిట్యూన్సీ తీసుకోవాలి. సో నేను ఇక్కడ ఉత్తరాంధ్ర హెచ్ఎల్ఎన్ కాన్స్టిట్యూన్సీ తీసుకున్నాను, అంటే ప్రోటోకాల్ కాన్స్టిట్యూన్సీ అన్నారు. సో ఎక్కడ ప్రజలకి నా సర్వీసెస్ అందజేయాల్సి వచ్చింది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ టైంలో అందరూ చాలా ఎక్కువ ఉన్నాడు, మీరందరూ కూడా చాలా అభిమానించారు. సో ఏ సంఘటన కానీ ఏ విషయాలు కానీ మీరు మనసులో పెట్టుకోవాలి. మనం పని చేసుకుంటూ ముందుకెళ్తాం. అనేక ఒడుగులు అంతరాయాలు అవాంతరాలు వస్తుంటాయి, అవేమి పట్టించుకోలేదు. ఈ విషయంలో పిఠాపురానికి ఏది ఎంత పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తే బాగుంటుందో ఇంకా మంచిగా చెప్పండి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అనుకుంటున్నారు. ఇంకా మంచిగా గైడెన్స్ మీరు ఆయన చేసే పని మీ సహకారం అందించి మనం చూడాల్సింది పిఠాపురం టాప్ పొజిషన్లో ఉండాలి. ఎందుకంటే చాలామందికి పదవులు వస్తాయి, అధికారం వస్తుంది, అన్నీ వస్తాయి. ఈ పదవులు అధికారం వాటికి సంబంధించిన ప్రతిదాన్ని వాళ్ళ పేరు ప్రఖ్యాతులకు లేకపోతే వాళ్ళ అవసరాలకు వాళ్ళు నాయకులు ఎక్కువ మంది ఉంటారు. కానీ ప్రజల కోసం ఆలోచించే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన మీ సంపూర్ణ సహకారం అందించారు. పిఠాపురానికి ఎటువంటి ఇష్యూస్ వచ్చినా సరే సర్దుకొని వెళ్తుందన్నా ముందుకు తీసుకెళ్ళి పార్టీని పిఠాపురం ఎంత డెవలప్ చేస్తే మీకు అంత ఉపయోగపడుతుంది. అరే మా నియోజకవర్గం స్టేట్లోనే టాప్ పోస్ట్లో ఉంది, మంచి నెంబర్ వన్ పొజిషన్లో ఉంది అన్ని విధాలుగా అనేటువంటి ఒక సంతోషాన్ని మీరు పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ బాబు ఉన్నారు, దొరబాబు గారు ఉన్నారు, ఇంకా పెద్దవాళ్ళు చాలా ఉన్నారు, వాళ్ళకి తీసుకెళ్ళండి. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పెద్ద తీసుకెళ్ళండి. ఇష్యూస్ లైక్ ఈ ఏరియా డెవలప్ అవ్వాలి, ఇంకా చేయాలి, అలాగే ఈ ప్లేస్ ఈ సమస్య ఇంకా పెద్ద సమస్య ఉంది, జటిలమైన సమస్య. ఈ సమస్యని మనం మీరందరూ మనసు చూడండి. చాలా చాలా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పిఠాపురాన్ని ఇంత అభివృద్ధి చేసినటువంటి ఏ నాయకుడు లేడు, ఏ పార్టీ ఎమ్మెల్యే కానీ ఏ పార్టీ సంబంధించినటువంటి ఒక ప్రతినిధి కానీ లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెంటనే తెలుసు కదా. ఉప్పాడ తీర ప్రాంతం రిటైనింగ్ వాళ్ళు కట్టడానికి 100 కోట్ల రూపాయలు అవుతుంది. అది కాదు మీకు అది కావాలి. కాబట్టి ఏదో చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యస్తున్నారు, బాగున్నారు. ఏదైతే ప్రజలు ఉపయోగపడవాలని తీసుకొని థ్యాంక్ యూ. అక్కడే చెప్పండి, మాట్లాడుతూ కూడా చెప్పండి. గెలిస్తే ఇంత బాగా చేస్తాం కదా, ప్రజలు గెలిపించుకుంటారా ఏమో అని ఒక చిన్న ఒక స్ట్రెస్ ఉండేది. ఆయన కళ్యాణ్ గెలిచిన తర్వాత కన్ఫర్మ్ పికాపు ఎక్కడికో తీసుకెళ్ళి అభివృద్ధి పోవాలని నమ్మకం వచ్చింది. దాన్ని మనందరం కళా చూసాం. సో దయచేసి మీరందరూ కూడా మీ వ్యక్తిగతమైనటువంటి పర్సనల్గా నాకు ఇది జరగలేదు, జరుగుతుంది అని పక్కన పెట్టి మీరందరూ కూడా కొంచెం పక్క వాళ్ళ కోసం, ఇంకొకరి కోసం లేదా మనం ఏం చేయగలదో అది చేయండి. నేను యాక్చువల్గా పిఠాపురానికి రెగ్యులర్ రావాల్సిన పరిస్థితి, కానీ నేను ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఏదో కాన్స్టిట్యూన్సీ తీసుకోవాలి. సో నేను ఇక్కడ ఉత్తరాంధ్ర హెచ్ఎల్ఎన్ కాన్స్టిట్యూన్సీ తీసుకున్నాను, అంటే ప్రోటోకాల్ కాన్స్టిట్యూన్సీ అన్నారు. సో ఎక్కడ ప్రజలకి నా సర్వీసెస్ అందజేయాల్సి వచ్చింది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ టైంలో అందరూ చాలా ఎక్కువ ఉన్నాడు,
కానీ మీరు మనసులో పెట్టుకోవాలి. మనం పని చేసుకుంటూ ముందుకెళ్తాం. అనేక ఒడుగులు అంతరాయాలు అవాంతరాలు వస్తుంటాయి. అవేమి పట్టించుకోలేదు. ఈ విషయంలో పిఠాపురానికి ఎంత పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తే బాగుంటుందో ఇంకా మంచిగా చెప్పండి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇంకా మంచి మంచి ఐడియాస్ మీరు ఆయన చేసే పనికి మీ సహకారం అందించారు. దేవుడు మనకు ఇచ్చిన ఆయుష్ వందే. అందులో మనం ఉన్న వాళ్ళు చాలామంది ఇంకొక 20-30 వేతనం చాలామంది కాబట్టి కూడా బతికినంత కాలం మనం ఏం చేసాము ఈ సమాజానికి, ఈ ప్రజలకు, ఈ దేశాలకు, ఈ రాష్ట్రాలకు మనం ఏం చేస్తామని మిగిలిపోతుంది తప్ప నాకు 1000 కోట్లు వచ్చింది ఆస్తి, లేకపోతే నాకు గోల్డ్ బిల్ ప్రఖ్యాతమైన ఇలాంటి ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఈ పిఠాపురం ఇవ్వడం మా ఆనవాయితీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని స్టేట్లో డిప్యూటీ సీఎంగా నిలబెట్టినటువంటి పిఠాపురం నియోజకవర్గానికి చాలా బాధ్యతగా వ్యవహరిస్తాం. సో అందుకని యాక్చువల్గా ఈ మీటింగ్ పెట్టినప్పుడు ఇలా ఓపెనింగ్ ఉందన్నప్పుడు నేను చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేశాను. రెండోది ఏంటంటే ఇలా వచ్చిన సందర్భంగా మా కార్యకర్తలు ఎలాగో మనకి రెగ్యులర్గా ఉండే వాళ్ళు ప్రేమించేటువంటి జనసైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు వీళ్ళందరితో ఒక ఆత్మీయ సమావేశం కూడా కొంచెం క్లుప్తంగా ముగించి ఓపెనింగ్ వచ్చింది. చాలా సంతోషం అండి. ఆల్ ది బెస్ట్. 10 మందికి ఉపయోగపడేలాగా రైతులకి, ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగులకి ఈ శాయశక్తులు మీరు ఇవ్వండి. మీరు వచ్చినందుకు మీరు తిరిగి మాకు చేసేది అదే. మీరు ఎంతమందికి ఇస్తే మేము సంతోషపడతాం. అండ్ ఎంతోమంది రైతులకి చాలా మంచిది, సంతోషం. ఇలాంటి ఎన్నో రావాలి. ఇంకా పిఠాపురం డెవలప్మెంట్ మీరు కూడా భాగస్వామ్యం తీసుకుంటారు. ప్రజల కోసం ఏదైనా ప్రజల సమస్యలు ఉన్నప్పుడు మీరు ముందుకు వచ్చి పనిచేయండి. మీ మీద నమ్మకంతో నేను వచ్చాను, మీరు అలా చేస్తారని నమ్మకంతో కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయండి. మీకు అందరికీ అండగా థ్యాంక్ యూ. వెళ్ళండి సార్, ముందుకు వెళ్ళండి. ఇలా నేను తప్పకుండా నువ్వు వెళ్ళు మేడం.